హాయ్, మేధా క్విజ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము నాసిక్ త్రయంబకేశ్వర్ గురించి ఎంత అవగాహన ఉందో తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, నాసిక్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి గుజరాత్, ఆప్షన్ సి మధ్యప్రదేశ్, ఆప్షన్ డి కర్ణాటక. సరైన సమాధానం ఆప్షన్ ఏ మహారాష్ట్ర. రెండవ ప్రశ్న, త్రయంబకేశ్వర్ ఆలయం ఏ దేవునికి అంకితం చేయబడింది? ఆప్షన్ ఏ విష్ణువు, ఆప్షన్ బి శివుడు, ఆప్షన్ సి బ్రహ్మ, ఆప్షన్ డి ఇంద్రుడు. సరైన సమాధానం ఆప్షన్ బి శివుడు. మూడవ ప్రశ్న, త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ నాసిక్, ఆప్షన్ బి పూణే, ఆప్షన్ సి ముంబై, ఆప్షన్ డి నాగపూర్. సరైన సమాధానం ఆప్షన్ ఏ నాసిక్. నాలుగవ ప్రశ్న, త్రయంబకేశ్వర్ ఆలయం ఎన్ని జ్యోతిర్లింగాలలో ఒకటి? ఆప్షన్ ఏ 8, ఆప్షన్ బి 10, ఆప్షన్ సి 12, ఆప్షన్ డి 18. సరైన సమాధానం ఆప్షన్ సి 12. ఐదవ ప్రశ్న, గోదావరి నది మూలం ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ నాసిక్, ఆప్షన్ బి త్రయంబకం, ఆప్షన్ సి పూణే, ఆప్షన్ డి ఔరంగాబాద్. సరైన సమాధానం ఆప్షన్ బి త్రయంబకం. ఆరవ ప్రశ్న, గోదావరి నదిని ఇంకొక పేరుతో ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ గంగా, ఆప్షన్ బి దక్షిణ గంగా, ఆప్షన్ సి కృష్ణ, ఆప్షన్ డి సరస్వతి. సరైన సమాధానం ఆప్షన్ బి దక్షిణ గంగా. ఏడవ ప్రశ్న, నాసిక్ కుంభమేళాను మరొక పేరుతో ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ అర్ధ కుంభమేళ, ఆప్షన్ బి సింహస్థ కుంభమేళ, ఆప్షన్ సి మహాకుంభమేళ, ఆప్షన్ డి గంగా కుంభమేళ. సరైన సమాధానం ఆప్షన్ బి సింహస్థ కుంభమేళ. ఎనిమిదవ ప్రశ్న, నాసిక్ అనే పేరుకు కారణం ఏమిటి? ఆప్షన్ ఏ నది, ఆప్షన్ బి పర్వతం, ఆప్షన్ సి శూర్పణఖ ముక్కు కోయడం, ఆప్షన్ డి ఆలయం. సరైన సమాధానం ఆప్షన్ సి శూర్పణఖ ముక్కు కోయడం. తొమ్మిదవ ప్రశ్న, త్రయంబకేశ్వర్ ఆలయాన్ని నిర్మించిన పేష్వా ఎవరు? ఆప్షన్ ఏ బాజీరావ్ 1, ఆప్షన్ బి బాలాజీ బాజీరావ్, ఆప్షన్ సి నానా ఫడ్నవీస్, ఆప్షన్ డి మాధవరావు. సరైన సమాధానం ఆప్షన్ బి బాలాజీ బాజీరావ్. 10వ ప్రశ్న, త్రయంబకేశ్వర్ ఆలయం ఏ శైలిలో నిర్మించబడింది? ఆప్షన్ ఏ ద్రావిడ, ఆప్షన్ బి నాగర, ఆప్షన్ సి హేమట్పంతి, ఆప్షన్ డి వెసర. సరైన సమాధానం ఆప్షన్ సి హేమట్పంతి. 11వ ప్రశ్న, నాసిక్లో జరిగే కుంభమేళ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది? ఆప్షన్ ఏ 12 సంవత్సరాలు, ఆప్షన్ బి 6 సంవత్సరాలు,
ఆప్షన్ సి 10 సంవత్సరాలు, ఆప్షన్ డి 8 సంవత్సరాలు. సరైన సమాధానం ఆప్షన్ ఏ 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. 12వ ప్రశ్న, గోదావరి నది భారతదేశంలో పొడవులో ఎన్నవ స్థానంలో ఉంటుంది? ఆప్షన్ ఏ 1వ, ఆప్షన్ బి 2వ, ఆప్షన్ సి 3వ, ఆప్షన్ డి 4వ. సరైన సమాధానం ఆప్షన్ బి 2వ స్థానంలో ఉంటుంది. 13వ ప్రశ్న, త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ ప్రత్యేకత ఏమిటి? ఆప్షన్ ఏ 1 లింగం ఉంటుంది, ఆప్షన్ బి 2 లింగాలు ఉంటాయి, ఆప్షన్ సి 3 లింగాలు ఉంటాయి, ఆప్షన్ డి 4 లింగాలు ఉంటాయి. సరైన సమాధానం ఆప్షన్ సి 3 లింగాలు ఉంటాయి. 14వ ప్రశ్న, నాసిక్ కుంభమేళాలో ప్రధాన స్నాన్ ఘాట్ గా ప్రసిద్ధి పొందింది ఏది? ఆప్షన్ ఏ రామ్ కుండ్, ఆప్షన్ బి కుసావర్త కుండ్, ఆప్షన్ సి త్రివేణి సంగమం, ఆప్షన్ డి హర్కి పౌరి. సరైన సమాధానం ఆప్షన్ ఏ రామ్ కుండ్. 15వ ప్రశ్న, గోదావరి నది త్రయంబకంలో ఏ పర్వతం నుంచి ఉద్భవిస్తుంది? ఆప్షన్ ఏ వింధ్య, ఆప్షన్ బి బ్రహ్మగిరి, ఆప్షన్ సి సహ్యాద్రి, ఆప్షన్ డి అరవల్లి. సరైన సమాధానం ఆప్షన్ బి బ్రహ్మగిరి. 16వ ప్రశ్న, నాసిక్లో ప్రసిద్ధ ఘాట్ ఏది? ఆప్షన్ ఏ దశాశ్వమేధ ఘాట్, ఆప్షన్ బి త్రివేణి ఘాట్, ఆప్షన్ సి హర్కి పౌరి, ఆప్షన్ డి రామ్ కుండ్. సరైన సమాధానం ఆప్షన్ డి రామ్ కుండ్. 17వ ప్రశ్న, రామ్ కుండ్ కు సంబంధం ఉన్నది ఎవరు? ఆప్షన్ ఏ కృష్ణుడు, ఆప్షన్ బి రాముడు, ఆప్షన్ సి శివుడు, ఆప్షన్ డి అర్జునుడు. సరైన సమాధానం ఆప్షన్ బి రాముడు. 18వ ప్రశ్న, 19వ ప్రశ్న, నాసిక్ దేనికి ప్రసిద్ధి? ఆప్షన్ ఏ బంగారం, ఆప్షన్ బి ద్రాక్ష తోటలు, ఆప్షన్ సి చాయ్, ఆప్షన్ డి పట్టు. సరైన సమాధానం ఆప్షన్ బి ద్రాక్ష తోటలు. 19వ ప్రశ్న, త్రయంబకేశ్వర్ ఆలయంలో పూజలు ఏ సంప్రదాయానికి చెందినవి? ఆప్షన్ ఏ వైష్ణవం, ఆప్షన్ బి శాక్తం, ఆప్షన్ సి శైవం, ఆప్షన్ డి జైనం. సరైన సమాధానం ఆప్షన్ సి శైవం. 20వ ప్రశ్న, త్రయంబకేశ్వర్ ఆలయం సమీపంలో గోదావరి ప్రారంభమయ్యే పవిత్ర కుండం ఏమిటి? ఆప్షన్ ఏ రామ్ కుండ్, ఆప్షన్ బి మానస సరోవర్, ఆప్షన్ సి పుష్కర సరస్, ఆప్షన్ డి కుసావర్త కుండ్. సరైన సమాధానం ఆప్షన్ డి కుసావర్త కుండ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.